పద్మిని ఏకాదశి రోజున తప్పక వినాల్సిన కథ. మే 27 పద్మిని ఏకాదశి మహిమ. పూర్వం కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు. అతనికి అపారమైన సంపద, శక్తి ఉన్నా సంతానం మాత్రం లేదు. రాజు, రాణి ఇద్దరు ఎన్నో యజ్ఞాలు చేశారు. కానీ ఫలితం రాలేదు. చివరికి వారు అడవికి వెళ్లి కఠిన తపస్సు ప్రారంభించారు. అక్కడ మహర్షి అనసూయాదేవి రాణి పద్మినికి ఒక పవిత్ర వ్రతం గురించి చెప్పారు. అదే పద్మిని ఏకాదశి వ్రతం. రాణి ఎంతో భక్తితో ఉపవాసం చేసి రాత్రంతా శ్రీ మహావిష్ణువు నామస్మరణ చేసింది. ఆమె భక్తికి ప్రసన్నమైన మహావిష్ణువు ప్రత్యక్షమై నీకు మహాబలశాలి కుమారుడు జన్మిస్తాడు అని వరమిచ్చాడు. ఆ తరువాత జన్మించిన వాడే ప్రసిద్ధి చక్రవర్తి కార్తవీర్య అర్జునుడు. అందుకునే ఈ రోజున భక్తితో ఉపవాసం చేసి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే పాపాలు తొలగి ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి కలుగుతాయనే నమ్మకం.